నమస్తే అవధాన్. ఈ మధ్య నేను ఒక ఇద్దరు పెద్దవాళ్ళు కలిశాను. ఆ ఇద్దరూ కూడా 80లు దాటిన వాళ్ళే. ఒకళ్ళని వైజాగ్లో కలిశాను, ఒకళ్ళని ఈరోజు హైదరాబాద్లో కలిశాను. ఈరోజు హైదరాబాద్లో కలిసిన కూడా మా నాన్నగారికి మేనత్త. 87 ఉన్నాయి ఆవిడకి. ఏదో ఒక కారణంగా ఆమెకి ఒక కాలు తీశాడు అనారోగ్యంతో. కానీ ఆమెలో ఈ రోజుకి కనపడుతున్న ఆత్మవిశ్వాసం, అసలు నాకు ఇది లేదు అన్న ఫీలింగ్ లేకపోవడం ఎంత ప్రేరణిస్తుందంటే, ఈరోజు కూడా ఆమె హాయిగా తను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య. మా గురుగారు పంజాబ్, ఇది దివ్యజ్యోతి జాగృతి సంస్థానం. ఆయన పేరు ఆశుతోష్ మహారాజ్. ఆశుతోష్ శివుడికి కూడా ఆశుతోష్ అని పేరు ఉందిట. శివుడే గురువుగా, తత్వజ్ఞాని, ఇలాంటి మామూలు గురువు కాదు. మనం భగవంతు దర్శనం చేసుకోవాలా, అలా 4 వేదాల్లోంచి 4 శాస్త్రాల్లోంచి తీసి భగవంతుడి దర్శనం ఎలా చేయాలో ఆ దీక్షిస్తారు. దీక్ష ఆయన మామూలుగా మంత్రాలు ఇవ్వడం అలా దర్శనం, శరీరంలో మనం దర్శనం ఎలా చేసుకోవాలో 4 వేదాల్లో రాసిన వాటిని చేసి ఇస్తారనమాట. అక్కడ పంజాబ్ ఆశ్రమం అంతా. మీకు ఎలా పరిచయం అది? ఉందా? మీకు ఎలా పరిచయం పంజాబ్ అయిన? బఠిండాలో మా చిన్నమ్మాయి వాడికి హెయిర్ ఫోర్స్ పని అతనికి. ఓకే. అందుకని చెప్పేసి అక్కడ రాజస్థాన్, పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో 4-5 ఏళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తారు కదా. పంజాబ్లో ఉన్నారు అప్పుడు వాళ్ళు. అప్పుడు బఠిండాలో ఉన్నారు. బఠిండాలో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళది అక్కడ ఒకరోజు సత్సంగం పెడితే వీళ్ళు వెళ్ళారట. అప్పుడు చూసి అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు మా చిన్నమ్మాయి వాళ్ళు. అప్పటి నుంచి పరిచయం అయ్యారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆశ్రమం పెట్టారు ఇప్పుడు. సో మీ కుటుంబంలో ఎక్కువ మంది అటుకేసి ఉన్నారు. ఆయన గురువు ఎక్కువ. తర్వాత వాళ్ళందరికీ కూడా, మా పిల్లలకి ముందర అదే హారతిచ్చద నార్య గురువర్య ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య. సారమూలేనట్టి ఘన సంసారాంబుదిలో మునిగి దారిగా నానేరానట్టి ఈ దీనురాలకు పారకృప వీక్షణ చేరా తీసి సారమైన అపారకృప వీక్షణ చేరా తీసి సారమైన బ్రహ్మజ్ఞానమిచ్చి దారి చూపిన ఆశు ఆచార్యునకు హారతిచ్చద నార్య గురువర్య ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య. జ్ఞానాజ్ఞానద్వయముని తీరమాని నిజ స్థానమాని ఎంచి అఖండ జ్ఞానము భూని నానా రూపమైన భ్రమలేని తానే ఎంచినంత తానే కాని ఇతర దృష్టి మానే జ్ఞానానిధికి హారతిచ్చద నార్య గురువర్య ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య. గాథలెల్లా పోవు పూర్ణ బోధ చే ఇతరమైన సాధనము లేదు. గాథలెల్లా పోవు పూర్ణ బోధ చే ఇతరమైన గాథలెల్లా పోవు పూర్ణ బోధ చే ఇతరమైన సాధనము లేదు. నిజ ప్రమోదము లేదు. మేధావిధులిట్ట జన్మ పాదోధిని దాటిగాన సాధు గోష్ఠి వీడకుండా బోధ చేసే మేధావిధికి హారతిచ్చద
నార్య గురువర్య ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య భావములు మీరి కేవలాత్మమైన మీ ప్రభావము ఎరుగాడు పద్మనాభుడైన కేవల జోడిట్లు మేము ఏ రీతిని భావించునో భావాతీతులైన సద్భావులకు దారి నీవు హారతిచ్చద నార్య గురువర్య ఆచార్యవర్య హారతిచ్చద నార్య గురువర్య. అవన్నీ తర్వాత జీవితకాలంలో వచ్చిన పాటలు అవన్నీ పాడుకుంటూ షీఈ్ ఎంజాయింగ్ ది లైఫ్. ఆమెకి ఎవరైనా వచ్చి దింపి దగ్గర మంచం దిగలేదు, కానీ ఆమె అంటుంది మంచం దిగి కుర్చీలో కూర్చోబెడితే ఈరోజు కూడా ఆమె వంట చేస్తుంటారు. వాళ్ళు పెడితే చెప్తుంది ఏముంది వంట చేయడం పెద్ద కష్టం ఏంటి, నేను చేస్తానంట. అట్లాగే ఆమెకి ఎవరి మీద ఎటువంటి కంప్లైంట్స్ లేవు. దిస్ ఈజ్ లైఫ్, ఐఎమ్ టేకింగ్ లైఫ్ లైక్ దిస్. దీంతోపాటు ఆమె పాత జ్ఞాపకాలు, పాత అనుభవాలు, మంచి అనుభవాలు అవన్నీ నెవరేసుకుంటూ హాయిగా ఇచ్చేస్తుంది. పైగా ఆమె ఏమంటుంది, చెడు గురించి మాట్లాడుకోవడానికి ఉంది, అది అయిపోయింది కదా, మంచినే మాట్లాడుకుందాం, అదే ఎక్కువ ఆనందంగా ఉంటుంది కదా అని ఎంతసేపు మాట్లాడిందో. ఇవన్నీ ఏమిటి అండి, మనిషి ఒక విషయాన్ని ఎలా చూస్తారు. నాకు కాలేదు అని ఆమె అనుకోవట్లేదు, అరే ఎట్లాగా అనుకోవట్లేదు, రేపు ఎలాగా అనుకోవట్లేదు, హాయిగా ఉంది కదా అనుకుంటుంది. ఇంకొక ఆవిడ కలిశాను, ఆవిడ వైజాగ్లో ఉంటారు, ఆవిడ పేరు జానకి. ఆవిడది కూడా అంతే, చాలా ప్రేరణాత్మకం. ఎందుకంటే ఆవిడకి 83 ఏళ్ళు, 2 పిల్లలు బయట ఉంటారు. రైట్, ఎవరి పిల్లలైనా ఈ మధ్యకాలంలో బయటే ఉంటారు. ఆమెకు కూడా పిల్లల మీద ఎటువంటి కంప్లైంట్ లేదు. ఆమె ఏముంటుందండి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి, సంపాదించుకోవాలి కదా, వాళ్ళు బతకాలి కదా. వాళ్ళు బతకాలి అన్నప్పుడు అక్కడ ఎలా బతుకుతారు, నన్ను ఎలా వదిలేస్తారు అంటే తప్పు కదా. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు, నా కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏవో 2 3 మనుషులు వస్తారు, ఏదైనా కావాల్సిన చూస్తారు, ఎవరో ఒకరు సాయంగా ఉంటారు. ఏమైంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవద్దా? వాళ్ళని నాతో ఉండిపోమంటే వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అనేది ఆమె క్వశ్చన్ కదా. ఎంతమంది తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని వదిలేశారు, మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా పిల్లలకి మేము భారం అయిపోయాము అని చెప్పి కంప్లైంట్స్ చేస్తున్నట్టు చూడలేదా మనం? ఎస్, ఆ కంప్లైంట్స్లో జెన్యూనిటీ ఉండి ఉండొచ్చు, నేను కాదని. కానీ చాలా చిన్న విషయాలు కూడా దాన్ని భూతద్దంలో చూసుకుని, దాన్ని పట్టించుకోకుండా, దాన్ని చాలా ఎక్కువ చేసుకొని, 1 పిల్లల్ని బ్లేమ్ చేయడము, 2 తమను తాము చిన్నగా చేసుకోవడం. మరి మేము చేయలేం కదా, మా పిల్లలు మాట పట్టించుకోకపోతే ఎట్లాగా? ఏం కాదు అంటే పిల్లలు నీ కోసమే ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఏమిటి? ఒకటి. ఇంకోటి కూడా ఉంది, వీటన్నిటికి మించి నువ్వు నీ తల్లిదండ్రులను, నీ ఊరిని వదిలేసి నువ్వు బతకొచ్చావు కదా ఎక్కడొక్కడికి. నువ్వు పుట్టిన ఊరిలో కానీ, నువ్వు పెరిగిన ఊరిలో కానీ నువ్వు లేవు కదా. చాలామంది లేరు, చాలామంది మైగ్రేట్ అయ్యారు. మేబీ ఊళ్ళలో లేని వాళ్ళు లేరంటే ఉన్నారు, అది వేరు. కానీ మైగ్రేట్ అవ్వడం ఉంది. మైగ్రేట్ అయినప్పుడు ఎందుకు మైగ్రేట్ అయ్యావు? ఒక ఉపాధి కోసం, ఒక విద్య కోసం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ది రీజన్స్ మైట్ బి 101. అలాగే నీ పిల్లలు చేశారు, దాన్ని తప్పుపడితే ఎంత అన్యాయం. ఎస్, వాళ్ళకి నీ దగ్గరికి వచ్చి తీరిక లేదా అంటే ఎస్, ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి, ఇతర పరిస్థితులు బట్టి ఉంటుంది. రేపు పొద్దుట ఎవరి పిల్లలైనా వెళ్ళొచ్చు, టైంకి రాలేకపోవచ్చు. తండ్రి చనిపోయినా రాలేదు అంటారు, ఒకసారి టికెట్లు దొరకవు, ఏం చేస్తారు? కరోనా టైంలో ఏమైంది? ఎంతమంది రాలేకుండా కాదు, ఇళ్లలో ఉంటే, హాస్పిటల్లో ఉంటే, హాస్పిటల్ నుంచి అటు నుంచి అటు తీసుకుపోయి ఎంతమందికి ఇది కాలేదు? అంటే ప్రతిదీ అలా తీసుకోవాలా అంటే కాదు. కానీ ప్రతిదాన్ని భూతద్దంలో చూడక్కర్లేదు. ఇలాగా ఇచ్చేస్తున్న వాళ్ళు తమ జీవితాల్లో ఎన్ని ఇబ్బందులున్నా అది ఇబ్బంది కాదు, జీవితంలో భాగం అని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూస్తే
మనం ఇంకా ఏం నేర్చుకొస్తూ అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పిన 83,80 దాటిన ఇద్దరు కూడా ఎంత ఇది అంటే దెర్ ఈజ్ నథింగ్ యూ కెన్ కంపేర్ విత్. వాళ్ళతో చాలా తక్కువ మందిని మాత్రమే పోల్చగలరు ప్రస్తుత జనరేషన్లో అయితే. అంటే ప్రస్తుతం 50లో 60లో ఉండి తమ పిల్లల మీద కంపేర్ చేస్తే చాలా మందితో కంపేర్ చేస్తే దే ఆర్ 200 to 300% బెటర్, ఈవెన్ 1000 times బెటర్. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. నేర్చుకునే వాళ్ళకి నేర్చుకున్నంత, నేర్చుకునే వాడికి రైట్, ఎవరి ఇష్టం వాళ్ళది అవతారం.